తెలియజేస్తున్నాను. వాక్యమునకు సహాయంగా జకర్యా గ్రంథము 1వ అధ్యాయం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పేజీ నెంబర్ 777. 777 జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా, అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు చక్కని ఆరాధనలో పాలు పొందటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మా ముందు వాక్య భాగం మిగిలి ఉన్నది. చదివిన మాటలు మీవి. ఈ మాటలు మా అందరికీ అర్థమయ్యే రీతిగా క్లుప్తముగా యుక్తముగా విశదీకరించండి. ప్రతి ఒక్కరికి వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. విన్న మాటలు హృదయాలలో భద్రపరుచుకొని ఆ మాటల ద్వారా మా జీవితాలు దిద్దుకొని మీ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండుటకు మీ కృప మా పట్ల దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఈ 12వ మాసము 2వ ప్రభు దినములో మరి మీ మధ్యకు వచ్చి మీతో కలిసి సహవాసము చేయటానికి, ప్రభు యొక్క బలలో పాలు పొందటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మనం ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. ఇంతవరకు కూడా చక్కని ఆరాధనలో మనం పాలు పొందాం. దేవుడు తన దాసుని నిలుపుకొని శ్రేష్టమైనటువంటి హెచ్చరికలు ప్రభువు మనకు అందించాడు. సరే, ఈ సమయం దేవుని వాక్యం మన ముందు ఉంది. కొద్ది నిమిషాలు క్లుప్తముగా దేవుని మాటలు మనం ధ్యానము చేయనయుంటుండగా, కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెవియొగ్గి ఆలకించి ఆ మాటలు మన జీవితాలకి అన్వయించుకొని ఆత్మీయతలో మనం ఎదిగేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ భాగములో మనం గమనించినట్లయితే, రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క అంశం ఏంటంటే, లేక మన యొక్క పాఠము, లోయలో ఉన్న గొంజి చెట్లు. గొంజి చెట్టు. ఈ చెట్టు యొక్క ఉపయోగం ఏమిటి? ఈ చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నవో లేవో పరీక్షించుకొని
ఈ కడవరి దినాల్లో ప్రభు కొరకు సిద్ధపడి నడుచుకొనుట అనేది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరము, దీవెన అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గొంజి చెట్లు, దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దైవ గ్రంథములో మనం గమనించినట్లయితే చెట్లతో పోల్చాడు. దేవుని సంఘములో కూడినటువంటి మనమందరము కూడా దేంతో పోల్చాడు? ఆయన చెట్లతో పోల్చాడు. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. మూడవ వచనములో చివరి 2-3 వచనాలు చూడండి. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. గమనించారా? ఏమంటున్నాడు ఇక్కడ? నీతి అను మస్తకి వృక్షములు, అలాగే యెహోవా నాటిన చెట్లు. ఈ చెట్లు అని ఎవరికి పెట్టాడు ఈ పేరు? ఎవరైతే ప్రభువునందు విశ్వసించి ఆయన రక్తం చేత కడుగుబడి స్థానిక సంఘముగా కూడి ఉన్నటువంటి వారికి ప్రభువు పెట్టినటువంటి పేరు. ఏం పేరు అది? యెహోవా నాటిన చెట్లు. అంతేకాదు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కూడా అదే మాట రాయబడి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఏమన్నాడు? నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. గమనించారా? మొదటి మాట ఏమన్నాడండి? నేను నాటి తిని. మనం ఏం నాటుతాం? మనం చెట్లేగా నాటేది. ఒక బంతి చెట్టు, లేదా మామిడి చెట్టు, లేక రకరకాలైనటువంటి చెట్టుని నాటుతాం. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను నాటి తిని. కాబట్టి యెషయా 61:3 ప్రకారము, 1 కొరింథీ 3:6 ప్రకారము దేవుని పిల్లలైనటువంటి మనందరము కూడా ఏమై ఉన్నాం? యెహోవా నాటిన చెట్లమై ఉన్నాం. ఆయన చేత నాటబడినటువంటి చెట్లు. ఈ చెట్లు ఎలా నాటబడతాయి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు దేవుని సేవకులు కలిసి పని చేయటం ద్వారా నాటబడిన చెట్లే దేవుని యొక్క పిల్లలు. దేవుని సువార్థికులు లేక సంఘము సువార్త ప్రకటించబడుతూ ఉండగా ఆ మాటలు వారి హృదయాలలో నాటబడి, ఆ మాటల ద్వారా వారి మనస్సాక్షి గద్దించబడి, వారు పాపులని ఒప్పుకొని, ఎవరైతే పాపక్షమాపణ, మారు మనసు, బాప్తిసము పొంది సంఘ క్రమములలో నడుచుకుంటారో వారే దేవుని పిల్లలు. కాబట్టి వారు ఎలా నాటబడ్డారు? దేవుని యొక్క సేవకులు లేక దేవుని సంఘము. వీరు సువార్త ప్రకటించడం ద్వారా, వీరు ఇరువురు కలిసి పని చేయటం ద్వారా, కలిసి అనే మాట ఎందుకు వాడేమంటే, సువార్త ప్రకటించే పని ఎవరిదండి?
స్థానిక సంఘానిది కావచ్చు, సేవకునిది కావచ్చు. సువార్త ప్రకటించడం మా పని, కార్యము జరిగించేది ఎవరు? దేవుడు. అందుకే అక్కడ దేవుడు, దేవుని సేవకులు కలిసి పని చేయడం ద్వారా ఏర్పడినటువంటిదే దేవుని సంఘము, వారి దేవుని యొక్క పిల్లలు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనలను ఆయన చెట్లతో పోల్చటం జరిగింది ఉపమాన రీతిగా. అయితే ఈ జకర్యా గ్రంథములో మనం చదువుబడినటువంటి ఈ చెట్టును మనం గమనించినట్లయితే, ఈ చెట్టు ఏం చెట్టు అని రాయబడింది అక్కడ? గొంజి చెట్టు అంటూ ఉన్నాడు. గొంజి చెట్టు. పిల్లరా గమనించండి, ఈ గొంజి చెట్టు మరి ఏ రీతిగా, ఈ గొంజి చెట్లు ఎటువంటి లక్షణాలు, ఏ రీతిగా ఉపయోగపడుతూ ఉంది అనేది మనం గమనించినప్పుడు, దైవ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాల ద్వారా కొన్ని అనుభవాలు మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకునే వారమై ఉన్నాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. గమనించారా? ఇక్కడ కొన్ని రకాలైనటువంటి చెట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏం చెట్లు అన్నాడండి ఇక్కడ? ఒలీవ చెట్లు అన్నాడు, అడవి ఒలీవ చెట్లు అన్నాడు, అలాగే గొంజి చెట్లు కొమ్మలు అన్నాడు, ఈత చెట్ల కొమ్మలు అన్నాడు, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి ఏం చేయమన్నాడు? రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఈ చెట్లు లేక ఈ చెట్ల కొమ్మలు అనేవి దేనికి ఉపయోగపడుతూ ఉన్నాయి? పర్ణశాలలు కట్టడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. పర్ణశాలలు దేనికండి? ఒకసారి పై 14వ వచనం చూడండి, ఏమన్నాడు? 14వ వచనం. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలనని రాయబడి ఉండుట కనుగొనెను అంటూ ఉన్నాడు. గమనించారా? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివసించాలి. ఇశ్రాయేలులో నివసించడానికి పర్ణశాలలు అవసరమై ఉన్నాయి. ఆ పర్ణశాలలో దేని చేత కట్టాలి అంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలు, గుబురు కలిగినటువంటి వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి పర్ణశాలలు కట్టవలెను. ఆ పర్ణశాలలో ఎవరు నివాసం చేయాలి? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు నివాసము చేయాలి. అంటే ఇలాగ చెప్పుకోవచ్చు మనం, ఈ చెట్ల కొమ్మలు లేక ఈ చెట్లు అనేవి దేనికి పని చేస్తున్నాయి చెప్పాలి? దేనికి పని చేస్తున్నాయండి? దేవుని పనికి ఉపయోగపడుతూ ఉన్నాయి. దేవుని పనికి అవి పనిచేస్తూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, దేవుని చేత నాటబడినటువంటి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మన అందరము కూడా ఒకసారి మన జీవితాలకు అప్లై చేసుకుందాం.
గొంజి చెట్టు యొక్క కొమ్మలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు నివాసము చేయటానికి, పర్ణశాలలు కట్టడానికి ఉపయోగపడుతూ ఉండగా, అలాగే నీవు నేను దేవుని పని విషయములో ఉపయోగపడే వారముగా ఉన్నామా? మళ్ళీ మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. దైవ గ్రంథములో మరి ఎన్నో వరాలు ఉన్నాయి, కృపావరాలు అనేవి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుడు ఒక్కొక్క వరాన్ని ఒక్కొక్కరికి ఇచ్చాడు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఆ వరాన్ని మొదటగా నాకు ఏ వరం అనుగ్రహించాడో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. గ్రహించిన మీదట ఆ వరము ద్వారా దేవుని పనికి మనం ఉపయోగపడే వారముగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు ఈ మాట అంటూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. గమనించారా? ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటలో నా పరుగు అంటూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడండి? నేను ప్రభు అయిన యేసు వలన పొందినటువంటి పరిచర్య. ప్రభు మనకు కూడా ఒక్కొక్క పరిచర్యను ఆయన ఇచ్చాడు. ఒకరికి పాటలు పాడే పరిచర్య కావచ్చు, ఒకరికి ప్రార్థించే పరిచర్య కావచ్చు, ఒకరికి సాపలు వేసే పరిచర్య కావచ్చు, ఒకరికి వాక్యాన్ని బోధించే పరిచర్య కావచ్చు. ఏదో ఒక పరిచర్య ప్రభు మనకు అనుగ్రహించి ఉంటుండగా ఆ పరిచర్యను తుదముట్టించుటలో, ఆ పరిచర్యను అంతము వరకు మనం కొనసాగించుటలో మన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా మరి ఆ పరిచర్యలో మనం ఉపయోగపడేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు నాకు అప్పగించినటువంటి ఆ పరిచర్య, కృపా సువార్తను గూర్చినటువంటి సాక్ష్యమిచ్చుటలో మన పరుగును మనము దేవుని పనికి ఉపయోగించేవారముగా ఉన్నామా? దేవుని పనిలో ప్రయాసపడేవారముగా ఉన్నామా? దేవుని కార్యాలలో మనం శ్రద్ధ కలిగినటువంటి వారముగా ఉండి నడుచుకునేవారముగా ఉన్నామా అనేది మళ్ళీ మనం పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఇర్మియా గ్రంథములో అన్నాడు 48:10 వచనములో, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అనే వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన పరిచర్యను నీవు అశ్రద్ధగా కొనసాగించినట్లయితే దేవుని శాపానికి, దేవుని కోపాగ్నికి మనం గురి కావాల్సి వస్తుంది. కావున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మొదటిగా దేవుడు ఏ పరిచర్య నీకు అప్పగించాడో గ్రహించు. ఇచ్చినటువంటి ఆ పరిచర్యను అంతము వరకు సాక్ష్యము కలిగి నమ్మకముగా దేవుని పనికి ఉపయోగపడే ప్రియ సహోదరిగా, ప్రియ సహోదరుడుగా సంఘములో మరి నడుచుకునేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా గొంజి చెట్టు దేనికి ఉపయోగపడుతుందండి? దేవుని పనికి ఉపయోగపడుతూ ఉంది. అలాగే యెహోవా నాటిన చెట్లని పేరు కలిగిన మనం దేవుని పని విషయంలో
ఉపయోగపడేవారుగా ఉండుట, అది మనకు ఎంతైనా దీవెన, ఆశీర్వాదకరం. అటు ఆశీర్వాదము పొంది ప్రభు సన్నిధిలో మనం ఎదిగేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. సరే, రెండవదిగా చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనం. ముండ్ల చెట్టులకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండును. చూడండి, ఇక్కడ 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 13వ వచనములో దురది గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అంటూ ఉన్నాడు. గొంజి వృక్షములు ఎదుగును, ఎదుగుదల అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది అంటే ఎదుగుట, ఎదుగుదల అనేది ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందంటున్నాడు? అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును అంటూ ఉన్నాడు. ఉండును. పిలిమేటువంటి వర్లారా, ఇక్కడ 2వ లక్షణం మనం చూసినట్లయితే గొంజి చెట్టు, గొంజి చెట్లో ఎదుగుదల మనం చూస్తూ ఉన్నాం. అది ఎదుగుట యెహోవాకు ఎలా ఉంటుందంటే అది ఖ్యాతి అంటే ఏంది? మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండుట. కాబట్టి గొంజి చెట్టు ఎదుగుట అది యెహోవాకు ఖ్యాతిగాను, అంత మాత్రమే కాదు, నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండును. అది దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా మనం ఆత్మీయతలో అభివృద్ధి పొందవలసినటువంటి వారమై ఉన్నాం. ఆత్మీయతలో ఎదుగుదల పొందాలి. ఆత్మీయతలో మనం పిలిమేటువంటి వారులారా, మరి విశ్వాసములో కావచ్చు, అలాగే ప్రార్థనలో కావచ్చు, వాక్య ధ్యానములో కావచ్చు, వాక్యాన్ని ప్రకటించడంలో కావచ్చు, ప్రభువు మనకు అప్పగించినటువంటి ఏ పరిచర్య అయినప్పటికీ ఆ పరిచర్యలో మనం దినదినము ఎదుగుదల మన జీవితాల్లో ఉండాలి. అభివృద్ధి అనేది మన జీవితాల్లో ఉండాలి. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఉంటామో, ఎదుగుతూ ఉంటామో, అది దేవుని నామానికి ఎలా ఉంటుందండి? అది ఖ్యాతి అంటూ ఉన్నాడు. అది మంచి పేరు ప్రతిష్టలు గలదిగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి మన సంతానము, వారు దినదినము లేక సంవత్సరములు గడుస్తున్న కొలది వారు ఎదుగుతూ ఉండగా, లేక వారు చదువుతున్నటువంటి విద్యలో మరి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతూ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి దానికి తగినటువంటి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుందండి? వారికి ఎంతో మంచి పేరును తెచ్చినటువంటి వారముగా ఉంటాం. అలాగే ఇక్కడ కూడా దేవుని పిల్లలమైన మన జీవితాలు ఆత్మీయతలో ఎదుగుతూ ఉండగా మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన నామము ఘనపరచబడుతుంది, ఆయన నామము మహిమపరచబడుతూ ఉంది, ఆయన నామము నిత్యము కొనియాడబడుతూ ఉందని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి ఆత్మీయతలో మనం ఎదిగే వారముగా ఉన్నామా?
మన ఎదుగుదలను చూసి మన పరమ తండ్రి సంతోషించేవాడుగా ఉన్నాడా? దేవుని నామాన్ని మహిమ తెచ్చేవారముగా మన జీవితాలు ఉన్నాయా? అట్టి అనుభవం మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆత్మీయతలో ఎదగాలి. ఆత్మీయతలో ఎదగాలి. ఎన్ని సంవత్సరాలైనా ఎదుగుదల అనేది లేకపోతే మన పిల్లల విషయంలో మనం ఎంతగా చింతిస్తామండి. ఎంతో బాధపడిపోతూ ఉంటాం. ఆ పలు స్థలాలకి వెళుతాం, చూపిస్తాం, దానికి తగినటువంటి మందులు వాడుతూ ఉంటాం. అయినా ఎలాంటి ఎదుగుదల లేనట్లయితే మరి సంతోషం లేని జీవితాన్ని జీవించవలసి వస్తుంది. అలాగే ఆత్మీయంగా కూడా మన పరమ తండ్రి మనం ఎదుగుతూ ఉండగా ఆయన పేరు, కీర్తి, ప్రతిష్టలు మరి వ్యాపించే రీతిగా ఉంటాయనేది మనం చూస్తూ ఉన్నాం. యాకోబు కుమారుడైనటువంటి యేసేబును గురించి ఎలా దీవించాడండి? యేసేబును 48వ అధ్యాయం ఆదికాండములో ఈ మాట అంటూ ఉన్నాడు. యేసేబు ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. యేసేబు అలాగూ వ్యాపించడానికి కారణం ఏంటి చెప్పండి? యేసేబు యొక్క కీర్తి ప్రతిష్టలు ఐగుప్తు దేశములోనే కాదు, ఐగుప్తు దేశము చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా పేరు మ్రోగిపోయింది. కారణం యేసేబు ఫలించెడి కొమ్మ. యేసేబు ఎదిగాడు ఆత్మీయతలో. కాబట్టి ఒక బానిసగా వెళ్ళినటువంటి వాడు, చెరసాలలో వేయబడినటువంటి వాడు, అన్నల చేత తృణీకరించబడినటువంటి వాడు, అతని యొక్క కీర్తి ఎలా ఉందండి? ఖండాంతరములకు వ్యాపించింది. కారణం ఏంటంటే యేసేబు ఫలించెడి కొమ్మ. అట ఫలభరితమైన జీవితం నీలో నాలో ఉన్నదా? గొంజి చెట్టు అలాగే ఎదుగుతూ ఉంది. గొంజి చెట్టు యొక్క ఎదుగుదల యెహోవాకు ఖ్యాతి అంటూ ఉన్నాడు. నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండునని వాక్యం చదివిస్తూ ఉండగా నీ నా ఎదుగుదల, నీ నా ఆత్మీయమైన అభివృద్ధి, నీ నా ఫలభరితమైన జీవితం ఖండాంతరాలకు కాదు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక సంఘాలకు కూడా మరి మన పేరు ప్రఖ్యాతిగాంచే విధముగా మన జీవితం ఉండాలి అంటే ఫలాని సంఘములో ఫలాని సహోదరుడు మంచి సాక్ష్యము కలిగిన వాడు అని చెప్పుకోవాలి అంటే మనము ఆత్మీయతలో ఎదగవలసిన వారమై ఉన్నాం. చూడండి, దైవ గ్రంథములో మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉపమానమును చెబుతూ అన్నాడు, విత్తనము విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, మరికొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి, మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మూడవదిగా మనం గమనించినప్పుడు ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనం ఇది మొలిచింది, కానీ ముళ్ళ పొదల్లో పడిన విత్తనము మొలసింది, కానీ ఏమి లేదు దానికి ఎదుగుదల లేదు. కారణం ఏంటి? అది ముళ్ళ పొదలలో పడింది. ముళ్ళు దాన్ని ఏం చేస్తున్నాయి? ఆ పొద అణిచివేస్తున్నాయి, ఎదగటానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం రక్షింపబడ్డాం, బాప్తిసం పొందాం, దేవుని పిల్లలుగా స్థానిక సంఘములో కొనసాగుతూ ఉన్నాం. కానీ ఎదుగుదల ఆత్మీయమైనటువంటి అభివృద్ధి, ఆత్మీయమైనటువంటి ఫలభరితమైన జీవితం మనలో లేకపోవటానికి ముళ్ళ పొదల లాంటి ఇహలోక సంబంధమైన ఐకిక విచారములు ఏమున్నవో వాటిని మనం జ్ఞాపకము చేసుకొని
వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని తీసివేసుకొని ఆత్మీయముగా మనము ఎదుగుదల పొందుట అది మనకు ఎంతో అవసరమో. ఆ ఎదుగుదల అనేది మన దేవుని నామానికి మహిమకరము అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి అది సూచనగా ఉంటుంది. కాబట్టి అట్టి ఎదుగుదల, గొంజి చెట్లలో ఉన్నటువంటి ఎదుగుదల నా జీవితంలో కూడా ఎదుగుదల కలిగి ఉండాలనేది మనం గమనిస్తూ ఉన్నాం. అదే మాట యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మరి ఒక మాట రాయబడి ఉంది. చూడండి, 37వ అధ్యాయము 31వ వచనం. 37:31. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. ఎలా ఫలించాలండి మనం? ఇక్కడ అంటూ ఉన్నాడు, యూదా వంశములో తప్పించుకునేటువంటి వారు ఎలా ఉంటారంట? ఇంకను క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. అలాగే నా జీవితము కూడా మనం ఫలించాలి. 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా మంచి నేలను పనేటువంటి విత్తనము వలె మన ఆత్మీయమైన స్థితి, ఆత్మీయమైన ఎదుగుదల, ఆత్మీయమైన అభివృద్ధి, ఆత్మీయత అన్ని విషయాలలో ఆ యొక్క మీదకి ఎదిగి ఫలించేవారుగా ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగూ కాకుండా ముండ్ల పొదల్లో చెట్టినటువంటి విత్తనం అది సావదు, రెండవదిగా బ్రతకదు. ఈ రెండు కార్యాలు దానిలో ఉండవండి. అలాగే మనం అలాగ ఉండకూడదు. దేవుని పిల్లమైన మనం ఆత్మీయతలో వృద్ధి చెందాలి, ఎదుగుదల చెందాలి, ఫలించాలి. యేసేపు వలె ఫలించడి కొమ్మగా మన జీవితాలు ఉండాలి. మన యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రతి స్థానిక సంఘములో కూడా మన గురించి చెప్పుకునే విధముగా మన సాక్ష్యం, దేవుడు మనకిచ్చిన పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ అభివృద్ధి చెందుట అనేది మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరమనేది మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి అలాగూ ఫలించుట అది ఖ్యాతి, రెండవదిగా నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండును అంటూ ఉన్నాడు. ఈ అనుభవం దేవుని చేత నాటబడిన చెట్లను పోలిన మన జీవితాల్లో ఉండాలి. అలాగే ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మూడవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలోని 60వ అధ్యాయము 13వ వచనం. 60వ అధ్యాయము 13వ వచనం. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, నా పరిశుద్ధాలయపు అలంకార నిమిత్తమై అన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం యొక్క అలంకారానికి ఏమడుతూ ఉన్నారు ఇక్కడ? లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, వాటితో పాటు సరళ వృక్షములను, వాటితో పాటు గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును అంటూ ఉన్నాడు. దేవునికి మహిమకు కారణము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలమైన మనము ప్రియమైనటువంటి వారులారా, మన దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి.
మనం బహుగా ఫలించడం ద్వారా దేవుడు మహిమపరచబడేవాడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం గమనించినప్పుడు అంటూ ఉన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. గమనించారా? ఏమంటూ ఉన్నాడండి ఇక్కడ? మన దేహము ఎవరిని వలన అనుగ్రహించబడింది? మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మనము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం. అందుకని ఇక్కడ అన్నాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. అవునండి, దేవుని చేత నాటబడిన చెట్లమైన మనం దేని చేత కొనబడ్డామంట? విలువ పెట్టి. విలువ అక్కడ ఎంత విలువ రాయలేదు, కానీ మన లోకంలో ఎక్కువగా విలువైనటువంటి వస్తువులుగా వీటిని భావిస్తూ ఉంటాం. వెండిని కానీ, బంగారాన్ని కానీ, లేక వజ్ర వైడూర్యాలను కానీ, ఇలాటన్నిటినీ కూడా మనం విలువగా భావిస్తాం. కానీ మనల్ని దేనితో కొన్నాడు ప్రభు? వెండితో కొన్నాడా? బంగారంతో కొన్నాడా? వెలగల వైడూర్యాలతో కొన్నాడా? వజ్రాలతో కొన్నాడా? దేంతో కొన్నాడండి? అమూల్యమైన దేవుని గొర్రె పిల్ల వంటి, అనగా నిష్కలంకమును నిర్దోషము అనేటువంటి యేసుక్రీస్తు రక్తము వలన మీరు కొనబడితిరి, లేక విమోచింపబడితిరి. అది ఆయన రక్తానికి మనం విలువ కట్టలేమండి. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఉంది కాబట్టి మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి? మహిమపరచుడి. మహిమపరచుడి. గమనించారా? మహిమపరుస్తూ ఉన్నామా? మన దేహము ద్వారా జరిగించే ప్రతి కార్యము కూడా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన దేహం మన సొత్తు కాదు, విలువ బట్టి కొనబడినటువంటి దేవుని సొత్తు ఉంది. ఆయన వారమై ఉన్నాం, ఆయన ప్రజలమై ఉన్నాం, ఆయన వైపు గొర్రెలమై ఉన్నాం, ఆయన రక్తము చేత కొనబడిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేహము ద్వారా దేవుని నామాన్ని మనం మహిమపరచు వారముగా ఉండాలనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. గమనించారండి? మనం ఎప్పుడు దేవుణ్ణి మహిమపరిచేవారంగా ఉంటాం. ఇక్కడేమంటూ ఉన్నాడు? మీరు బహుగా ఫలించుట వలన. ఫలించుట వేరు, బహుగా ఫలించుట వేరు. అసలు మనం ఫలిస్తున్నామా? బహుగా అనేది తర్వాత పక్కన పెడదాం. ఆ విషయం మనం ఏమని మనలో మనం విమర్శించుకోవాలి. ఆత్మీయతలో మనం ఫలిస్తూ ఉన్నామా? అక్కడ అంటూ ఉన్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఈ అనుభవం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవం మనలో ఉంటుందో ఆయన ఏమన్నాడండి? ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. ఎందువలన చెప్పండి? ఎందువలనండి? బహుగా ఫలించటం వలన.
బహుగా ఫలించటం వలన. కాబట్టి గొంజి చెట్టు 3 అనుభవాలు ఇక్కడ మనం చూసాం. ఒకటి, దేవుని పనికి ఉపయోగపడుతూ ఉంది. రెండవదిగా, దేవునికి ఖ్యాతిగాను నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉంది, ఎదుగుదల. మూడవదిగా, దేవుని మహిమకు కారణముగా గొంజి చెట్టు ఉంది. ఈ 3 అనుభవాలు చెట్లతో పోల్చబడిన మనం, స్థానిక సంఘములో కూడి ఉన్నటువంటి నీవు నేను మనందరము కూడా గొంజి చెట్లో ఉన్నటువంటి అనుభవాలు నా జీవితంలో కలిగి కడవరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం కనుక ప్రభువు రాకడ సమీపంలో రానయ్యున్నదని మనం ఎరిగిన వారమై, గ్రహించిన వారమై, దేవుడు ప్రతి ఒక్కరికి అప్పగించిన పరిచర్యను దేవుని పనికి ఉపయోగిస్తూ, అలాగే దేవుని నామానికి ఖ్యాతి తెస్తూ, దేవునికి మహిమకరముగా జీవిస్తూ, దేవుని శిష్యులుగా మనం పిలువబడుతూ ఈ లోకములో జీవించేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అమూల్యమైన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కని మాటలు అందించిన జాన్ కోడూరి అన్నకి సంఘం తరఫున వందనాలు తెలుస్తున్నాం. గొంజి చెట్టు వలె మనం కూడా ఆత్మీయంగా ఎదగాలి, మరి దేవుని పని చేయాలి, దేవునికి మహిమార్థంగా మరి దేవుడు ఏర్పాటు చేసిన చెట్లుగా, విశ్వాసంగా మరి ఈ లోకంలో సాగాలని మంచి వర్తమానం అందించిన జాన్ కోడూరి అన్నకు సంఘం తరఫున వందనాలు తెలుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతమైన మా గొప్ప దేవ, మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం మాకు దయచేశారు. తర్వాత ప్రభువా, మీ సన్నిధిలో వేచి ఉండి మీ వాక్యం వినే భాగ్యం దయచేశారు ప్రభువా. గొంజి చెట్లు వలె మేము కూడా ప్రభు ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉండడానికి సాయం చేయండి. అది దేవుని పనిలో ఉపయోగపడే వారంగా మేము ఉండడానికి మమ్మల్ని బలపరచండి. అదేవిధంగా ప్రభు మీకు మహిమ తీసుకొచ్చే వారంగా మేమందరం కూడా ఉండడానికి సాయం చేయండి. విన్న మీ మాటలు మా హృదయాల్లో ఉంచుకొని వాటి ప్రకారం మేము జీవించడానికి మా యొక్క జీవితంలో మార్పు తీసుకురండి. మీ నామంకే మహిమ ఘనత తెచ్చుకురండి ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, మరి సంఘంలో ఉన్న అక్కర్ల అవసరతలన్నింటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నడిపిస్తున్నది మీరే ప్రభా. మరి మీరు బలపరచండి, సంఘంలో మీ పని చేసేవారిని లేపుకొనండి. రాబోయే దినాల్లో ఉన్న ప్రభా క్రిస్మస్ 25కి జరిగే మీటింగ్, 31st నైట్ జరిగే మీటింగ్లో, మరి జనవరిలో కూడా మీ చిత్తమైతే మరి జరిగే మీటింగ్స్లో అన్నిట్లో మీరు ప్రతి ఒక్కరిని బలపరిచి మీ యొక్క మహిమార్థమై సమస్తము జరిగించుకోనండి. మరి అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి బలం దాయిచేయండి. వెంకటేష్ కొరకు, సీతారామయ్య కొరకు, కోటేశ్వరమ్మ కొరకు, కుమారాంటి కొరకు, రమేష్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆరోగ్యం దయచేయండి. రమేష్ అన్న మరి వీక్లో మరి సర్జరీ కొరకు ప్లాన్ చేస్తుండగా మరి డాక్టర్స్కి జ్ఞానం దయచేయండి, సమస్తం సమకూర్చి జరిగించుకోండి. అలాగే ప్రభావ మరి అందరి జీవితాల్లో మాకున్న అక్కర్ల అవసరాలన్నీ మీకు తెలుసు కనుక అన్ని విధాల్లో మమ్మల్ని నడిపించండి. మీ నామంకి మహిమ ఘనత తెచ్చుకుని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకొనిచుండగా మేము తిరిగి కలుసుకున్న పర్యంతరం తోడయండి, నడిపించండి. మరి నెక్స్ట్ సండే గిడియోన్ సండేలో కూడా మీరు తోడయండి, నడిపించండి. అదేవిధంగా మరి 14th, 15th తూర్పు కమ్మపాలెంలో జరుగుతున్న మీటింగ్స్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ నామ మహిమార్థమై జరిగించుకోండి. అలాగే మరి సెమీ క్రిస్మస్ ఫంక్షన్లో కూడా మీ నామంకి మహిమ తెచ్చుకోనండి. మాకు దయచేసిన మంచి భాగ్యానికి వందనాలు చెల్లిస్తూ మాకు తోడయండి, నడిపించి బలపరచమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగిసింది. సెలవు.